అశోక విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర విభాగం అధిపతి అలీ ఖాన్ మహమూదాబాద్ ఆపరేషన్ సింధూర్ను అవమానించినందుకు, మహిళలను అగౌరవపరిచినందుకు ఆయన్ని అరెస్టు చేసి 14 రోజులు జైలుకు పంపారు. ఆ తర్వాత అతడికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అసలు అలీ ఖాన్ మహమూదాబాద్ ఎవరు? జార్జ్ సోరస్కు ఈయనకు సంబంధం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. అలీ ఖాన్ మహమూదాబాద్ ప్రముఖ రాజవంశానికి, రాజకీయ కుటుంబానికి చెందినవాడు. భారత విభజనకు దారితీసిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీతో చారిత్రక సంబంధాలు ఉన్నవాడు. అతని తాత మహమ్మద్ అలీ జిన్నాకు సన్నిహితుడు. అలీ ఖాన్ జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి హసీబ్ ద్రబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 2019 నుండి 2022 వరకు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అత్యంత సన్నిహితులలో ఒకడు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మహిళా అధికారుల మీడియా సమావేశాలను విమర్శిస్తూ అలీ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు రాజ్యాంగ, సామాజిక ఆందోళనలను కలగచేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ హ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను ఉత్త ప్రదర్శన అని అభివర్ణించాడు. ఇద్దరు మహిళా సైనికులు తాము కనుగొన్న విషయాలను ప్రదర్శించడం ముఖ్యమే అని, కానీ వారి ప్రదర్శనలు క్షేత్రస్థాయి వాస్తవాలను చూపాలని, లేదంటే వారి ప్రదర్శన ఉత్త మోసం మాత్రమే అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. సున్నితమైన మిలిటరీ ఆపరేషన్ గురించి అలీ ఖాన్ మహమూదాబాద్ మతపరమైన దృక్కోణంలో చేసిన వ్యాఖ్య నిజానికి రాజకీయ ప్రేరేపిత చర్య అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే అలీ ఖాన్ వ్యాఖ్యలు భారత సాయుధ దళాల కార్యాచరణనే సవాల్ చేస్తున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు అశోక విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రంగా మారింది. విదేశీ శక్తులకు సన్నిహితంగా వారి సహకారంతో పనిచేస్తోంది. ఇస్లామిక్ అర్బన్ నక్సలైట్లకు అనుబంధంగా పనిచేస్తోంది. అలాంటి సమస్యాత్మక నెట్వర్క్కు కేంద్రంగా త్రివేది సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా TCPD పనిచేస్తోంది. ఈ TCPDని 2016లో అమెరికాకు చెందిన మిషిగన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అశోక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగంలో ఏర్పాటు చేశారు. ఆ విభాగానికి డిసెంబర్ 2015 నుండి అలీ ఖాన్ నాయకత్వం వహిస్తున్నారు. దీనితో జార్జ్ సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, హెన్రీ లూస్ ఫౌండేషన్, న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వంటి నకిలీ దాతృత్వ సంస్థలు ఈ విభాగంతో కలిసి పనిచేస్తున్నాయి. దీంతో TCPDలో ఆ సంస్థల ప్రమేయం, ఆ సంస్థ ఏర్పాటు వెనుక ఉన్న ఎజెండాను స్పష్టంగా సూచిస్తోంది. సొంత దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ కథనాలను సమర్థిస్తూ తమ దేశాన్నే కించపరిచే రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నాయకులు ఉన్న దేశంలో ముస్లిం లీగ్, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వంటి జాతీయవాద వ్యతిరేక భావజాలాల రాజకీయ పార్టీల నుంచి తయారైన అలీ ఖాన్ మహమూదియా నుంచి దేశ సైన్యం పట్ల, మహిళా శక్తి పట్ల గౌరవాన్ని ఆశించడం దురాశే అవుతోంది.